4,727 కోట్ల రూపాయల ధనంతో 2,203 ఎకరాల విస్తీర్ణ స్థలంలో భారతదేశం గర్వించదగ్గ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఏడాదికి 60 లక్షల మందికి పైగా ప్రయాణించవచ్చు. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉంది అంటే, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రణాళిక మాదే, తీసుకొచ్చింది మేమే, లాస్ట్ లో మీరు కొబ్బరికాయ కొడుతున్నారు అంటున్నారు. ప్రజావేదికను కూల్చేసినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడా? ఎయిర్పోర్ట్ ని ఫినిష్ చేస్తాడా? సొంత చెల్లిని కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడా? దానికి ముందుకు తీసుకొస్తాడా? కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడా? గూగుల్ డేటా సెంటర్ వస్తే అది కేవలం గోడౌన్ తాళం వేసుకుని వెళ్ళిపోతారని చెప్పాడు. తర్వాత కాలంలో దాన్ని ఆపలేకపోతున్నాం, ఆ క్రెడిట్ బాబు గారికి రాబోతుంది అన్నప్పుడు దానికి మొదటి మెట్టు వేసింది, తొలి కొబ్బరికాయ కొట్టింది నేనే అన్నాడు. ఈ రోజు ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎర్రబొస్సురాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు? 2,203 ఎకరాల భూమిని అనుకూలంగా ఎయిర్పోర్ట్ కోసం తీసుకొచ్చింది ఎవరు? 4,727 కోట్ల రూపాయలని ఎయిర్పోర్ట్ కోసం అనౌన్స్ చేసింది ఎవరు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అందరికీ నమస్కారం, నేను మీ కిరా కార్పేని. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని అనకూడదు, అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్. మన్యం వీరుడు, దేశభక్తుడు, తన ప్రాణాన్ని తృణప్రాయంగా భారతదేశ స్వేచ్ఛ కోసం వదిలిన యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరిట ఈ రోజు ప్రారంభోత్సవం జరుపుకున్నటువంటి ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్. ఇది సౌత్ ఇండియాలోనే అత్యంత టెక్నాలజీతో అత్యద్భుతంగా కట్టినటువంటి ఎయిర్పోర్ట్. భారతదేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ముక్కున వేలేసుకొని దడుచుకున్నటువంటి పరిస్థితి. బాబు గారి A3 విజన్ తో P3 మోడల్ తో ఈ రోజు ఇది పూర్తయి ప్రారంభోత్సవం జరుపుకుంది. A3 విజన్ అంటే బాబు గారి ఆలోచన, ఆచరణ, ప్రజల ఆదరణ. A3 P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, GMR సంస్థ, గ్రంథి మల్లికార్జునరావు గారి సంస్థ. P3 మోడల్ తో, చంద్రబాబు గారి విజన్ తో ఈ రోజు మన భారతదేశం గర్వించదగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తయి ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రులు, అదే విధంగా విశిష్ట అతిథులతో పాటు గవర్నర్ అందరూ కూడా ఇచ్చేశారు. ఇది సంస్కృతి సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా అలంకరణ జరుపుకుని ప్రజల ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కరి నోట ఒకటే ఒక మాట, అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వచ్చినటువంటి విజన్ తో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఎవరి వల్ల వచ్చింది అనేది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాలుకలు కలిగిన వాడు, ఎలాంటి మాటల్ని మారుస్తాడు, అతను ఎలాంటి వైఖరి కలిగిన వాడు, ఎలాంటి ద్రోహి, ఎలాంటి ఉన్మాది, అతని ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది ఫస్ట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడినటువంటి వివిధ రకాల వివిధ సన్నివేశాల వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతాల్లో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి మొదట అది విందాం. మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దొరుకుంటున్నారు. ఇది ఏ రకంగా ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉందని వదిలేసి రిజర్వేషన్ పోయి పేరిట అప్లోడ్ చేయాలి అని విధమైన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి ఎప్పుడు చెప్తా ఉన్నా, కోర్టుపురం పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా నేను ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితులను పోకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో వస్తుంది. వచ్చే ప్రభుత్వం మళ్ళీ కూడా తిరిగి ఇస్తానని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ రద్దు చేసిన పరిస్థితి అంతా కూడా చూస్తా ఉన్నా. రెండోసారి టెండర్ పిలిచారు. ఆ రెండోసారి టెండర్ పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చూస్తా ఉన్నాడు. వాళ్ళ ఎర్రబెచ్చుకూడలా ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు ఉంది? నరసాయం అడిగిందంటయ్యా, అంటే ఎర్రబొస్సుగూడ రాని ప్రాంతానికి అంటే భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకని నరసాయం అడిగిందంట. నరసాయమ్మకి ఎయిర్పోర్ట్ గురించి తెలుసో తెలియదో తెలియదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి
6 రకాలుగా మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి, మాట మార్చినటువంటి వ్యక్తి. అంటే ఎర్రబొస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? అదే విధంగా నేను అధికారంలోకి వస్తే దాన్ని పూర్తిగా ఆపేస్తాను. దానితో పాటు జిఎంఆర్ సంస్థకి కేవలం కమిషన్ల కోసం హామీ ఇచ్చాడు, టెండర్లు ఇచ్చాడు, రకరకాల మాటలు మాట్లాడినాడు. మరి ఈ రోజు 4727 కోట్ల రూపాయల ధనంతో 2203 ఎకరాల విస్తీర్ణ స్థలంలో భారతదేశం గర్వించదగ్గ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఏడాదికి 60 లక్షల మందికి పైగా ప్రయాణించవచ్చు. దాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తారు. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉంది అంటే, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రణాళిక మాదే, తీసుకొచ్చింది మేమే, లాస్ట్ లో మీరు కొబ్బరికాయ కొడుతున్నారు అంటున్నారు. ప్రజావేదికను కూల్చేసినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడా? ఎయిర్పోర్ట్ ని ఫినిష్ చేస్తాడా? సొంత చెల్లిని కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడా? దానికి ముందుకు తీసుకొస్తాడా? కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడా? గూగుల్ డేటా సెంటర్ వస్తే అది కేవలం గోడౌను తాళం వేసుకుని వెళ్ళిపోతారని చెప్పాడు. తర్వాత కాలంలో దాన్ని ఆపలేకపోతున్నాం, ఆ క్రెడిట్ బాబు గారికి రాబోతుంది అన్నప్పుడు దానికి మొదటి మెట్టు వేసింది, తొలి కొబ్బరికాయ కొట్టింది నేనే అన్నాడు. ఈ రోజు ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎర్రబొస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ రాగానే ఇది మా హయాంలో వచ్చింది, ఈ ప్రణాళిక మాది, మీరేం చేశారు అంటున్నాడు. 2203 ఎకరాల భూమిని అనుకూలంగా ఎయిర్పోర్ట్ కోసం తీసుకొచ్చింది ఎవరు? 4727 కోట్ల రూపాయల్ని ఎయిర్పోర్ట్ కోసం అనౌన్స్ చేసింది ఎవరు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎవరో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అన్నాడు రాజధాని ఎందుకు, రాజధాని ఏమన్నా కూడు పెడతాదా? ఇది మీ వైఖరి, ఇదే మీ విలేకరి. మరి ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు కూడు పెడతాదనే రకాలు ఉన్నారు మీరు. ఈ రోజు మనుషులు రకరకాలుగా ప్రయాణిస్తారు. ఒకటి రోడ్డు మీద కార్లలో, బైకుల్లో, బస్సుల్లో, కొంతమంది సముద్ర మార్గం కూడా ఇతర దేశాలకు వెళ్తారు, ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు. గాలిలో కూడా ప్రయాణిస్తారు, విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. రోడ్లు మంచిగా ఉండాలి, వీటికి సముద్రం మంచిగా ఉండాలి, లేదా మన చేతిలో లేదు. ప్రకృతి పైన గాలి ఉంటే సరిపోదు, ఆకాశం ఉంటే సరిపోదు. ఖచ్చితంగా గాల్లో ఉండేటువంటి ఫ్లైట్ లో మనం ప్రయాణించాలంటే ఎయిర్పోర్ట్లు కూడా ఉండాలా? చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు సరిపోవు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణిస్తాం, మనిషికి అది నిత్యావసరం. అలాంటి దాన్ని కూడా మీరు రకరకాలుగా వైవిధ్యంగా విభిన్నంగా కూడా ప్రవర్తించినటువంటి తీరు. ఈ రోజు ప్రతి ఒక్కరూ రకరకాలుగా పూర్తయినటువంటి ఎయిర్పోర్ట్ ను కూడా రకరకాలుగా భిన్న అభిప్రాయాలతో అర్థం పర్థం లేని అడ్డదిడ్డగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రోజు నెలకొల్పి ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి విజన్ నుంచి P3 మోడల్ తో జిఎంఆర్ సంస్థతో టైఅప్ చేసినటువంటి అతి పెద్ద వ్యవహారం ఇది. దీని గురించి కూడా మాట్లాడదలుచుకుంటే జనాలు ఉమ్మేస్తారే తప్ప నమ్మే పరిస్థితిలో లేరు అని మరోసారి నేను చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దేన్నైనా నాశనం చేస్తాడు తప్ప నాయకత్వపు లక్షణాలతో జనాల కోసం కనిపెట్టింది ఏదీ లేదు. ప్రజలకి 5 రూపాయలతో అన్నం పెట్టే అన్న క్యాంటీన్ని నాశనం చేసి పడగొట్టేశాడు. టిట్కో ఇళ్ళని, ప్రజలకి తక్కువ డబ్బులతో ఇచ్చే టిట్కో ఇళ్ళని ఇస్తే ఎక్కడ బాబు గారికి ఆ క్రెడిట్ వస్తుందని వాటికి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి జెండా కలర్లు వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ ఇళ్లలో కూడా ఎవరిని పోనీలా. ఇళ్ల పట్టాల మీద తన పాస్బుక్ల మీద తన ఫోటో వేసుకొని వ్యంగ్యంగా మీ ఆస్తులు కాదు నా ఆస్తులు అని చెప్పాడు. స్కూల్ పిల్లల బుక్స్ మీద, చైర్ల మీద, బెంచ్ల మీద, క్రికెట్ బ్యాట్ల మీద, పుస్తకాల మీద, వీటన్నిటి మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నటువంటి హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చదువుకున్న పిల్లల్ని, చదువు చెప్పే టీచర్ని అవమానపరిచాడు. టీచర్లు తీసుకెళ్లి వైన్ షాప్ ముందు నిలబెట్టి తాగే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టమన్న హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. తినే తిండి అంటే కూడు, అన్నా క్యాంటీన్లు, గూడు, టిట్కో ఇల్లు, టీచర్లని, స్కూల్ పిల్లల్ని, రైతుల్ని, వీళ్ళందరినీ మోసం చేసినటువంటి దొంగ ఎవరైనా ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కష్టపడి అతి తక్కువ వయసులో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చనిపోయినటువంటి ధైర్యవంతుడు, మన్యం వీరుడు యోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఈ ఎయిర్పోర్ట్ కి పెట్టడం నిజంగా యావత్ భారతదేశం గర్వపడాల్సినటువంటి సందర్భం. ఆ మహానుభావుణ్ణి చరిత్ర పుటముల్లో ఏ ఒక్కరూ మర్చిపోకుండా తిరిగి భారతదేశం గర్వించే విధంగా, భారతదేశం ప్రతిరోజు స్మరించుకునే విధంగా ఆ మహానుభావుడి పేరుని ఈ రోజు దానికి పెట్టడం, మన భారతదేశం కోసం పోరాటం చేసి అసూలు బాసిన ప్రతి ఒక్కరికి ఇది ఘన నివాళులు. ప్రతిరోజు మనం స్మరించుకోవచ్చు. కాబట్టి
ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పూర్తి స్థాయిలో ప్రతి విషయంలో మద్దతునిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, పిలిచిన వెంటనే ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా అడుగు పెట్టేటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ గర్వపడే ఈ సందర్భం, ఈ సమయం, ఈ సన్నివేశం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, చేయబోతున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తవబోతుంది. మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ కూడా నేను మరోసారి మీకు గుర్తు చేసుకుంటూ, జరిగిన ఈ గొప్ప కార్యక్రమం భారతదేశం మొత్తం గర్విస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి అమలులు ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.